టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకే చేపట్టారు. హైదరాబాద్ లో నేడు జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపచేయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశాకనే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. అమలు చేయాలి మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి మండల్ కమిషన్ సిఫార్సు ద్రోహి మోడీ బీసీల ద్రోహి మోడీ చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక డిమాండ్తో
అమరనాథ్ గారు ఏర్పడడం జరిగింది. వారికి సంఘీభావంగా ఈరోజు మేము బీసీలందరూ కూడా కూడా కార్యక్రమాన్ని భద్రతగా జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము బీసీలందరం కూడా ఎప్పుడైతే సభకు ఇచ్చేస్తున్నారో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు రావడం ఇదే ప్రథమసారి. మీరు బీసీలు అనేది ఉత్పత్తి కులాలు ఇందులో మన దేశం లోపల దాదాపుగా 60% జనాభా ఉన్నది. అంటే మెజారిటీ వర్గాలు బీసీ వర్గాలే. బీసీ వర్గాల శ్రమపైనే దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేస్తున్నది. అటువంటి బీసీలకు చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లోపల 54 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 2,000 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశించింది. కానీ సామాజిక న్యాయం ప్రకారంగా దాదాపుగా 30 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ అనేది పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మండలి కమిషన్ సిఫార్సు బీసీలు దేశవ్యాప్తంగా కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా రాజకీయంగా సామాజికంగా వెంటబడుతున్నారని ఒక 40 సిఫార్సులను డిప్యూటీ మండలి చేయడం జరిగింది. ఈ 40 సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఈ మోడీ బహిరంగ సభలో ప్రకటన చేయాలని బీసీల తరఫున డిమాండ్ చేస్తారు. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లోపల మన రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు క్రిమినల్ని ఎత్తివేయాలి. అదేవిధంగా మనకు కేంద్రం లోపల బీసీలకు ఇంతవరకుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అది కేంద్రం లోపల ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ ముందుపోతున్నాం. అదేవిధంగా మన తెలంగాణ అసెంబ్లీ, అదేవిధంగా గవర్నర్ బీసీలకు స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా 45% రిజర్వేషన్ కల్పించాలని వాళ్ళు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ప్రకటించలేదు. అదేవిధంగా ఏదో అయిపోయినట్టుగా మహిళా కమిషన్ మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు, ఓకే, దానికి సమ్మతమే. కానీ ఆ రిజర్వేషన్ లోపల మా ఓబీసీ మహిళలకు వాటా ఎంత అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ద్వారా మరొకసారి 4% కూడా లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్ వాళ్ళు అడగలేదు. మేము రోడ్ల వెంబడి అడుగుతున్నా కానీ మా వాటా కింద మేము 60% ఉన్నాం, మాకు కనీసం ఒక 50% కల్పించాలని రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే కూడా కనీసం మోడీ ప్రభుత్వానికి అది పట్టింపు లేదు. అందుకే ఈరోజు బహిరంగ సభ లోపల మేము చేసిన డిమాండ్లకు ప్రకటన చేయాలని ఒక నిరసన కార్యక్రమం అందరం కూడా మన బీసీ సోదరులను కూడా బీసీ మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి మోడీ బహిరంగ సభలో ప్రకటన చేయాలని, లేకపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లలో మొత్తం చేస్తూ మరి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా బీసీలు 60% ఉన్న బీసీలను అడగదొక్కుంటూ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు నిరంకుశ పాలన లేదు కాబట్టి బీసీలకు మాత్రం వెనుకబడి ఎంతో ఉన్నారు కాబట్టి బీసీలను చేసేది కార్యక్రమాలు కావాలి. కాబట్టి ఇప్పుడు మేము నిరసన చెప్తున్నాం. ఎన్నో బీజేపీలో కూడా మేము ఇప్పటివరకు బీసీ అందులో నిరసన చెప్పినాం. కానీ ఇంత కూడా మోడీ గారికి సిద్ధబుద్ధి లేదు. ఇప్పటికైనా తెలంగాణ బడ్జెట్ కాబట్టి హైదరాబాద్లో మీటింగ్లో బీసీలకు అనుకూలంగా స్పందించి అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తుంది. అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మేము వారిని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తన యొక్క మొండి వైఖరి మార్చుకొని హైదరాబాద్లో అడుగుపెట్టాలి. దేనికంటే బీసీల పట్ల ఆయన అణచివేస్తున్న ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తారని మాటిచ్చిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల అణగారిన
అనగాడిన ధోరణి వల్ల ఈ రోజు ఆ బిల్లును అక్కడనే పెండింగ్ పెట్టిండు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో 42% రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించవేయాలి. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వెంటనే బీసీలను ఆదుకోవాలి. అదేవిధంగా 50% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలి. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతనే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ జేఏసీ తరఫున నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మహిళల పట్ల ముసలి కన్నీరు కార్చున్న ఈ బీజేపీ ఎన్డీఏ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఏంటిది మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంటర్నేషనల్ గా. కాబట్టి మహిళలకు నీకు ఏమన్నా సానుకూల ధోరణి ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్లో బీసీల వాటా ఎంత? వెంటనే నేను అడుగుతున్నాను, బీసీల వాటా ఎంత? ఈ మాతృ దినోత్సవం రోజు నాడు బీసీల మహిళా బిల్లులో వాటా ఎంత ప్రకటించినాకనే నువ్వు బహిరంగ సభలో అడుగుపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మోడీ గారి మొండివేక నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వృద్ధుడైన మన విహెచ్ హనుమంతరావు గారు కూడా అక్కడ అమరనిరక్ష చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ఈ రోజు ఉస్నాబాద్ జేఏసీ బీసీ జేఏసీ తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనుకుంటే ఖబర్దార్, బీసీలంతా ఐక్యమత్తే, ఎవరు కూడా అడ్డురారు. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ రాజకీయ వినాశనాన్ని కోరుకుంటున్నారు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి ఆలోచించి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, బీసీల పట్ల మీ యొక్క అణచివేతను పక్కన పెట్టి బీసీల సానుకూలంగా స్పందించి బీసీల డిమాండ్స్ ను వెంటనే అమలు పరచాలని కోరుకుంటూ హైదరాబాద్ లో పిహెచ్ హనుమంతరావు గారు సీనియర్ బీసీ నాయకులు. ఆయన బీసీ సమస్యల గురించి బాధపడి తట్టుకోలేక దాదాపు వృద్ధాప్య దశకు చేరుకున్న దశలో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అమర నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజుకు చేరుకున్నది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు ఇక్కడ మేము హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ బీసీ సమాజం ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశ రక్షణ రంగంలో ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ దేశానికి కాపలా కాస్తూ 75 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ దేశానికి సంబంధించి రాజకీయ నాయకులకు కావచ్చు, ఉద్యోగ రంగానికి కావచ్చు, ప్రజానికానికి కావచ్చు కాపలా కాస్తూ ఇవాళ వెట్టి చాకరీ చేస్తున్న బీసీలకు ఇవాళ బీసీ సమాజానికి ఇంకెప్పుడు రిజర్వేషన్లు ఇస్తారని మేము ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవాళ రోహిణి కమిషన్ నీ టేబుల్ మీద ఇంకెన్ని రోజులు ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ అయ్యా మోడీ గారు, ఇవాళ ఈ దేశంలో ఇవాళ కార్మికులు, శ్రామికులు, కర్షకులు, రైతులు బీసీ సమాజం ఇవాళ దేశానికి 400 లక్షల కోట్ల అప్పు అయితే ఇవాళ వీళ్ళంతా శ్రమ చేసుకుంటూ నువ్వు చేసిన అప్పులను ఇవాళ ఈ బీసీ సమాజం కడతాంది, ఎస్సీ సమాజం కడతాంది, ఎస్టీ సమాజం కడతాంది. మరి ఈ బీసీలకు ఇంకెప్పుడు మీరు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా అడుగుతాను. ఒక దిక్కు 90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అలా తూతూ మంత్రంగా ఇవాళ 25,000 30,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెడతారా? ఇవాళ ఒక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండదు. ఇవాళ బీసీలు మాత్రం అన్ని పార్టీలు కలిపి పార్లమెంట్లో 543లో ఇవాళ 90 మంది ఉండరు. ఇవాళ అంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ బీసీలకు సంబంధించి ఇవాళ ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళకు రాజ్యాధికారం వద్దా అని మేము ఇవాళ బీసీ సంఘాల తరఫున అడుగుతాను. బీసీలకు ఇంకెప్పుడు వస్తుంది రాజ్యాధికారం? ఇవాళ మొన్న జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఇవాళ బీసీల ఉపకోట మహిళలకు ఉన్నదా అని అడుగుతాను. అంటే ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే పేర్లు, మళ్ళీ ఎంపీ పేర్లు, మళ్ళీ కొత్తగా సీట్లు వేస్తే మళ్ళీ వాళ్ళపై కూర్చోవాలా? ఒక పేదోడు పోయి పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో కూర్చోవాలనుకుంటే రిజర్వేషన్ ఉండాలనే కదా ఆ రిజర్వేషన్ తీసుకొచ్చింది. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు మండల్ కమిషన్ తీసుకొచ్చినప్పుడు ఆ 27% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ కాకుండా అద్వానీ అప్పుడున్న బీజేపీ నాయకులు అన్న కూడా అప్పుడు నరేంద్ర మోడీ వీళ్ళకి శిష్యుల లెక్కనే ఉన్నాడు, ఆయనతో తిరిగాడు. వీళ్ళంతా కలిసి చట్టసభలలో రిజర్వేషన్లు కాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ ఇదంతా బీసీ సమాజం అందరూ అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి బీసీలకు బద్ధ శత్రువే బీజేపీ ప్రభుత్వం. బీసీలు వాస్తవంగా కూడా బీజేపీ పార్టీలు ఉన్న బీసీలు కూడా బీసీలకు ద్రోహులు లెక్క మారిరు. ఆ ద్రోహులు చేయబట్టి కూడా ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఇదే రకంగా బీసీలకు మీరు ఎటువంటి న్యాయం చేయమంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, బీసీల కొరకు ఏ జైలుకైనా పోతాం, ఎక్కడైనా ఉంటాం.
లాస్ట్కు సావలైన దత్తం కానీ బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాక ఖచ్చితంగా కొట్టాడదామని ఈ సందర్భంగా తెలియజేయడం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.